స్వాగతం. నేటి ధ్యానాంశము భోజనము. ఫుడ్. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. Thou hast prepared a table before me in the presence of my enemies. Psalm 23 verse 5. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమం. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడైయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. అంధకార లోయలో సంచరించినా లేదులే మాకే భయం, అభయము తానే. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడైయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. ఈ పాటలు కానీ ఈ వాక్యం కానీ నేను ఇప్పుడు నేర్చుకున్నానా, ఇప్పుడు నేర్చుకోనాలి అంటే నేర్చుకొనగలమా? మొక్కగా వంగదు మానే వంగుతుందా? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం పిల్లలకి నేర్పించాలి. దేవుని క్రమశిక్షణలో, దేవుని భయభక్తుల్లో, దేవుని వాక్య జ్ఞానంలో పిల్లలు ఎదిగితే వాళ్ళు తమ చుట్టూ ఉన్నటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు అనేకమైనటువంటి కలవరకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. హింస. న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఏమిటి? బాంబింగ్స్, మిసైల్స్, ఇంకా రకరకాల యుద్ధాయుధాల గురించి మనం వింటున్నాం. హింసను గురించి వింటూ ఉన్నాం, యాక్సిడెంట్ల గురించి వింటూ ఉన్నాం, మరణాల గురించి చూస్తున్నాం, పేదరికాన్ని గురించి చూస్తున్నాం. ఇన్సెక్యూరిటీ. న్యూస్ పేపర్ తెరిస్తే అనేకమైనటువంటి బాధాకరమైన, దుఃఖకరమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మరణం న్యాచురల్ అయిపోయింది. డెత్ అనేది చాలా ఒక సింపుల్ ఈవెంట్ అయిపోయింది. కానీ మనం ఇజ్రాయెల్ దేశాన్ని చూసినట్లయితే, అంటే నేను ఇజ్రాయెల్ దేశంలో 6 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి, ఇజ్రాయెల్ దేశంలో జనరల్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా ఎక్కువ. యావరేజ్ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ. యావరేజ్ లైఫ్ స్పానే 70 years ఉంటుందన్నమాట. చక్కగా వృద్ధాప్యంలో కూడా ఆ వృద్ధులు చక్కగా చేతికర పట్టుకొని నడుస్తూ ఉంటారు. ఇంకా నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వృద్ధులు వీల్ చైర్ మీద కూర్చుంటారు. వాళ్ళకి చక్కగా ఒక హెల్పర్ ఉంటారన్నమాట. ఫిలిప్పీన్స్, ఇండియా, ఇట్లా ఏషియన్ కంట్రీస్ నుంచి కేర్ గివర్స్ వస్తారు. కేర్ గివర్స్ వస్తే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఈ కేర్ గివర్స్కి 50% శాలరీ ఇస్తుంది. ఇంకో 50% వాళ్ళ శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వృద్ధులు ఉన్నారు కదా, ఆ వృద్ధుల యొక్క పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ కొరకు ఎవ్రీ మంత్
కేర్ గివర్స్‌కి 50% సాలరీ ఇస్తారు. చూసారా? 50%, 50% అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఏమిటి? నేను ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు 2016 అనమాట. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 10 సంవత్సరాలు అయిపోయింది. సంవత్సరములో జరుగుచుండా నూతన పరచుని కార్యములో, సంవత్సరములో జరుగుచుండా నూతన పరచుని కార్యములో. 45 సంవత్సరాలకే నాకు ఇన్ని అనుభవాలు, ఇన్ని జ్ఞాపకాలు, ఇంత నాలెడ్జ్ దేవుడిస్తే, ఇక 80 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళ దగ్గర ఎంత జ్ఞానం ఉంటుంది చెప్పండి? అంటే ఏమిటంటే, ఇప్పుడు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఒక 10 నిమిషాలు మనం కూర్చొని వాళ్ళతో మాట్లాడినట్లయితే, ఒక 10 పుస్తకాలు లైబ్రరీలో కూర్చొని చదివితే మనం ఎంత నాలెడ్జ్ సంపాదించగలమో, అంతకంటే ఎక్కువ జీవితంను గురించినటువంటి, జీవన విధానాన్ని గురించినటువంటి, జీవితంలో ఉపయోగకరమైనటువంటి మంచి జ్ఞానాన్ని మనం సంపాదించగలుగుతాం. ఇప్పుడు చూడండి, ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు గారు ఉన్నారు. ఆయనకి ఎంత ఏజు? జనవరి 30వ తారీఖున 92nd బర్త్డే జరుపుకున్నారు. నేను ఆయనకి బర్త్డే విషెస్, అయ్యో ప్రొఫెసర్ గారికి ఏమి గిఫ్ట్ పంపించలేకపోయినానే అని మనసులో ఉన్నది. ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా సిఎన్ఆర్ రావు సార్కి ఏమైనా మంచి గిఫ్ట్ పంపాలి. ఏమిటి, చక్కగా 2 వెండి గ్లాసులు పంపితే ఎంత బాగుంటుంది? పెద్దవాళ్ళు కదా, ఒక వెండి కప్పు పంపితే ఎంత బాగుంటుంది? ఎందుకంటే మా టీచర్స్ నాకు ఇచ్చారు. షష్ఠి గుర్తనో, ఈ పెళ్ళనో, పేరెంట్ వనో ఏవో ఉంటాయి కదా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేసే సమయంలో ఫస్ట్ ఇయర్కి నాకు క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ప్రొఫెసర్ సాంబశివరావు గారు ప్రైజ్ అనమాట. ఆయన పేరుని ఇన్స్టిట్యూట్ చేశారు. అప్పటికి ఇంకా ఆయన సర్వీస్లో ఉన్నారు. ఇప్పుడేమిటి, ఒక ప్రొఫెసర్ గారు సర్వీస్లో ఉన్నంతకాలం ఆయన్ని కూర్చున్నటువంటి ప్రైజ్ ఇన్స్టిట్యూట్ చేసేవారు ప్రత్యేకంగా ఎవరు ఉండట్లా. అంత మాత్రం కాదు, వాళ్ళంతటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని మాకు వచ్చే జీవితంలో నుంచి ప్రత్యేకంగా ఈ కొంత భాగాన్ని వేరుపరచి ప్రతి సంవత్సరము 10,000 పెట్టామనుకోండి. ప్రతి నెల 10,000 పెడితే ఎంత అయింది? సంవత్సరానికి 1,20,000 కాలా? 1,20,000. అదే 5 సంవత్సరాలకి ఎంత అయింది? 5 సంవత్సరాలకి ఎంత అయింది? 6 లక్షలు కాలా? ఈ 6 లక్షలు ఒక డిపాజిట్ చేసి, ఆ డిపాజిట్లో వచ్చే ప్రైజ్, ఆ ఇంట్రెస్ట్, 6 లక్షలకి వచ్చే ఇంట్రెస్ట్ ఒక ప్రైజు, లేకపోతే ఒక స్కాలర్షిప్, అది రుసుము కావచ్చు, మనీ పరంగా కావచ్చు, లేకపోతే ఒక వెండి గిన్నె కావచ్చు, ఒక వెండి టంబ్లర్ కావచ్చు. అట్లా ప్రైజ్ ఇన్స్టిట్యూట్ చేసి చక్కగా కెమిస్ట్రీ డిపార్ట్మెంటు, ఐఐటి కెమిస్ట్రీ డిపార్ట్మెంటు ఫస్ట్ 4 పేపర్స్ ఉన్నాయనుకోండి. క్వాంటమ్ కెమిస్ట్రీ ఉంది, తర్వాత థర్మోడైనమిక్స్ ఉంది, కైనెటిక్స్ ఉంది, తర్వాత ఇంకేమున్నాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ ఉంది, ఎలక్ట్రో కెమిస్ట్రీ ఉంది కదా. ప్రొఫెసర్ కొరియాకోస్ గారు పయనీర్ ఇన్ కెమికల్ కైనెటిక్స్. ఆ కెమికల్ కైనెటిక్స్ పేపర్లో ఎవరికైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో వాళ్ళకి ప్రొఫెసర్ జేసి కొరియాకోస్ గారి ప్రైజు ఇవ్వాలి అని పెడితే ఎంత బాగుంటుంది. అట్లాంటివి ఇనిషియేట్ చేయలేదు అని నేను అన్నాను. ప్రొఫెసర్ బి విశ్వనాథన్ గారు వాళ్ళ టీచర్ ఎంవిసి శాస్త్రి గారి పేరు మీద ఒక ప్రైజ్ ఇన్స్టిట్యూట్ చేశారు. చూడండి, ఆయన మరణించిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత ప్రొఫెసర్ బి విశ్వనాథన్ గారు వాళ్ళ టీచర్ గురించి ఆలోచించి, వాళ్ళ టీచర్ గారి కోసం అందరికీ మెయిల్ చేసి, ఇట్లా నేను ఒక ప్రైజ్ ఇన్స్టిట్యూట్ చేయాలని అనుకుంటా ఉన్నాను, మీరు ఏమైనా కంట్రిబ్యూట్ చేయాలి అని అనుకుంటే మీరు చేయొచ్చు. ఇట్లా నేను ప్రొఫెసర్ కొరియాకోస్ గారు కలిసి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉన్నాము కెనరా బ్యాంక్లో. ఈ కెనరా బ్యాంక్ అకౌంట్కి మీరు డబ్బు పంపించినట్లయితే ఈ ప్రైజ్ మనీ ఒకటి మేము ఏర్పాటు చేసి ఒక డిపాజిట్గా పెట్టి ప్రతి సంవత్సరము కూడా ఈ అవార్డు ఇస్తాము. చూసారు ఎంత మంచి ఇనిషియేటివ్. అట్లా ఎవరో ఇన్స్టిట్యూట్ చేయబట్టే కదా నేను 10th స్టాండర్డ్లో గోల్డ్ మెడల్ తీసుకున్నా, తర్వాత ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో సిల్వర్ కప్ తీసుకున్నా. అంటే ఏం చెప్తా ఉన్నానంటే, అయ్యో ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు గారు పుట్టినరోజే 92nd బర్త్డే, ఆయనకు ఒక వెండి టంబ్లర్ కూడా పంపించలేకపోయాను. మనం పొందుకున్నాం కదా. నేను చాలామంది దగ్గర నుంచి చాలా గిఫ్ట్స్ పొందుకున్నానే. నా స్టూడెంట్సే నాకు చాలా ఎంతో ప్రేమించి చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. మన స్టూడెంట్స్ మనం చేసినప్పుడు మన టీచర్స్కి మనం చేయకూడదా? అంటే ఏం చెప్తా ఉన్నానంటే, thou has prepared a table before me in front of my enemies. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచున్నావు. Psalm 23 verse 5.
దేవుని వాక్యంలో ఎంతో జ్ఞానం ఉన్నది చూసారా అని అనుకుంటా ఉన్నాను. ఆయన నేను చైనా నుంచి వచ్చిన తర్వాత, చైనా నుంచి ఎప్పుడొచ్చాను నేను 2021లో వచ్చాను. 2021 ఏప్రిల్‌లో వచ్చాను. 2021లో ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు గారి పుట్టినరోజు అనమాట. ఆ బర్త్‌డేకి నేను చైనా నుంచి వచ్చినప్పుడు నాకు మంచి గిఫ్ట్ నా దగ్గర ఉంది. నాకెవరిచ్చారు ఆ గిఫ్టు? చైనాలో మిన్హాంగ్ ఎవాంజలికల్ చర్చ్‌లో పాస్టర్ అమ్మగారు ఇచ్చారనమాట. అంత ప్రేమ కలిగినటువంటి దైవజనులు అక్కడ ఉన్నారు. ఎక్కడ? మిన్హాంగ్ ఎవాంజలికల్ చర్చ్‌లో. ఆవిడ ఒక చక్కని బైబిల్ నాకు ప్రెజెంట్ చేశారు. ఆ బైబిల్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, అందులో చైనీస్ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది. ఒకే పేజ్‌లో చైనీస్ యొక్క అనువాదం ఇంగ్లీష్‌లో ఉంటుందన్నమాట. అయ్యో! ఈ బైబిల్ చాలా బాగుందే, ఇది ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు గారికి బర్త్‌డే గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన దేవుడు నాకు ఇవ్వడాన్ని బట్టి 2021లో ఆ బైబిల్ గ్రంథం. తర్వాత నాకు ఇష్టమైనటువంటి గిఫ్ట్ ఏంటంటే రోసరీ. రోసరీ అంటే జపమాల ఉంటుంది కదా! జపమాల అంటే ప్రార్థన చేసేటప్పుడు రోసరీ మనం పెట్టుకుని ప్రేయర్ చేస్తాం. ఆ రోసరీని గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి గిఫ్టు సిఎన్ఆర్ రావు గారికి పంపించానన్నమాట పోస్ట్‌లో. ఆయన గిఫ్ట్ పంపితే ఎంతోమంది ఆయనకి అనేకమైనటువంటి గొప్ప గిఫ్ట్స్ ఇస్తారు కదా! కొంతమంది బంగారు ఉంగరాలు పెట్టొచ్చు, కొంతమంది బంగారపు చైన్ పెట్టొచ్చు, కొంతమంది సిల్వర్ కప్స్ ఇవ్వచ్చు, సిల్వర్ టంబ్లర్స్ ఇవ్వచ్చు. నేను పంపించినటువంటి సామాన్యమైనటువంటి ఆ గిఫ్ట్‌ని అక్నాలెడ్జ్ చేశారు. నాకే ఆశ్చర్యమైంది. రిసీవ్డ్ ద గిఫ్ట్ అని చెప్పి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రీటింగ్స్ అని. అట్లానే ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా నేను కేవలం గ్రీటింగ్సే పంపించాను. ప్రభువు మిమ్మల్ని కీర్తనల గ్రంథం 92వ అధ్యాయంలోని దీవెనలతో తృప్తిపరచును గాక. మీరు ఇంకా వృద్ధాప్యంలో ఫలభరితంగా ఉండాలి సార్. మాలాంటి అనేక మంది రీసెర్చర్స్ మీరు ఇంకా ఆశీర్వాదంగా ఉండాలి అని చెప్పి ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు గారికి మెయిల్ చేస్తే 92nd బర్త్డే కూడా ఈ టైంలో కూడా, ఈ వృద్ధాప్యంలో కూడా ఆయన రిప్లై ఇచ్చారు. రిప్లై ఇవ్వాలా చెప్పండి? అంటే రిప్లై ఇచ్చారు అంటే ఆయన కంప్యూటర్ ముందు కూర్చుని మెయిల్స్ అన్నీ చదివి రిప్లై ఇస్తున్నారని కదా. ఆయనకి అసిస్టెంట్లు ఉంటారు కదా, అసిస్టెంట్లు ఉంటారు, పిఏ ఉంటారు, సెక్రటరీ ఉంటారు. ఆయన సెక్రటరీ ఆయనకి మెయిల్ అంతా కూడా చదివి వినిపిస్తారు. పలానా వ్యక్తి దగ్గర నుంచి మెయిల్ మీకు వచ్చింది సార్, నేను చదవమంటారా? ఎందుకంటే ఆయన టైం చాలా ప్రెషస్ కదా. ఆయన వచ్చి ఐఏఎస్సి బెంగళూరులో ఆయన ఆఫీస్లో జవహర్లాల్ నెహ్రూ సెంటర్లో కూర్చునేదే 1 గంట, 10 to 11 కూర్చుంటారు. ఆయన వస్తారు, ఆయన భార్య ఇందుమతి గారు వస్తారు. ఇందుమతి గారు ఆయన 1 గంట వచ్చి, ఈ వయసులో కూడా 92లో కూడా వచ్చి ఆ క్యాంపస్లో చక్కగా 1 గంట సేపు ఆయన ఆఫీస్లో కూర్చుని, తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ ఏమన్నా రిజల్ట్స్ తీసుకొస్తే దాని గురించి డిస్కస్ చేస్తారు. ఇంకా ఆయన స్టూడెంట్స్ ఎవరైనా ఆయన విజిట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళతో మాట్లాడతారు. ఇవన్నీ ఉంటాయి కదా. 1 గంటే, ఓన్లీ 1 అవర్. ఆ కొంచెం టైంలో ఆ సెక్రటరీ గారు ఎవరో మహానుభావుడు చెప్పారు, ఇంద్రనీల్ మీకు గిఫ్ట్ ఏమిటిది గ్రీటింగ్స్ పంపించారంటే చదవండి అన్నారు. ఆయన రిప్లై, థ్యాంక్ యూ ఫర్ ద గ్రీటింగ్స్. అది చాలదా మనకి? అంత పెద్ద ఆయన, భారతరత్న. చూసారా, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా మనం పొందుకున్నటువంటి మేలు మనం కూడా ఇతరులకు చేసే వారం ఉండాలి. దేవుని నుంచి మనం ఎన్ని మేలులు పొందుకున్నాం, ఆ మేలులు మనం మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకి? కృతజ్ఞత వస్తుంది. ఆ కృతజ్ఞతను బట్టి మనం అందరి ఎడల కృతజ్ఞత భావం కలిగినటువంటి వారంగా ఉంటాం. దావీదు అంతగా దేవుణ్ణి ఎలా స్తుతించగలుగుతున్నాడు? అంత చక్కని కీర్తనలు ఎట్లా రాయగలిగాడు? దావీదు దేవుడు చేసినటువంటి ఉపకారాలు ఎన్నడూ కూడా మర్చిపోలా. అతని జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు అయితే చేశారో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు అయితే చేశారో, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు ఎన్ని అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి, కష్టాల నుంచి ఆయన తప్పించారో మర్చిపోకుండా ఉన్నందువలన అతడు స్తుతిమందిరంగా మారిపోయాడు. ఎంత చక్కని కీర్తన! బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. మొత్తం పుస్తకాల సంఖ్య 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో ఎన్ని అధ్యాయాలు? 100 అధ్యాయాలు. ఎన్ని వచనాలు? 1000 వచనాలు. ఈ 66 పుస్తకాల్లో, ఈ 100 అధ్యాయాల్లో, 1000 వచనాల్లో ఎవరైనా ఒక వాక్యం చెప్పండి అంటే వాళ్ళందరికీ కూడా మొదట వచ్చే వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. అంత ప్రాముఖ్యమైనటువంటి వచనం అనమాట. దావీదు ఏ పరిస్థితుల్లో ఉండి రాస్తూ ఉన్నాడు? నా శత్రువుల మధ్య నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తల అంటి ఉన్నావు. చూసారా ఎంత చక్కని అద్భుతాలు! ఇప్పుడు నూనె రాసుకునేదే లేదు అసలు, తలకి నూనె ఉండదు, అట్లనే ఎండిపోయిన తల. అదేమిటది వింత?
ఆ నూనె రాసుకుంటే మొహం అంతా కూడా జిడ్డయిపోతుంది. నాకు అలవాట్లేదు. ఇప్పుడు ఈ జనరేషన్ అట్లా ఉంది. కరెంట్ జనరేషన్. పూర్వం అయితే తలకి నూనె రాసుకోకుండా ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేవారు గారు. హ్మ్. ఆ అనాయింట్‌మెంట్, అభిషేకం. తల ప్రొటెక్షన్ అనమాట. అదొక ప్రొటెక్టివ్ లేయర్. ఆ దేహానికి ఆరోగ్యం కోసం తలకి నూనె రాసుకునే అలవాటు పెద్దలు చేసిన అలవాటనమాట. ఇప్పుడు అది ఎక్కడుంది? ఆ ట్రెడిషనే పోయిందిగా. ఆ! నూనె రాసుకుంటే ఆ మొహం జిడ్డయిపోతుంది. హ్మ్. Thou hast prepared a table before me in front of my enemies. దావీదు జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశారు. ఒకానొక అద్భుతం ఏంటంటే, దావీదు అతనితో కూడా ఉన్నటువంటి ఇంచుమించు 400 మంది సైన్యం. ఆ సైన్యం అంతా కూడా ఎటువంటి వారు అంటే, దావీదు యొద్దకు వచ్చినటువంటి వారందరూ కూడా గొప్పవారేం కాదు. బలవంతులు కాదు. శక్తిహీనులే. ఐశ్వర్యవంతులు కారు. ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో, పేదరికంలో, కష్టాల్లో, కడగండల్లో, అప్పుల్లో, ఆకల్లో, ఇబ్బందుల్లో, భయంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదు యొద్దకు దావీదు ఉంటున్నటువంటి ఆ అరణ్యానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా దావీదు యొక్క స్నేహితులయ్యారు. వాళ్ళందరూ కూడా దావీదు యొక్క సైన్యమయ్యారు. ఆ 400 మంది అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు ఆకలిగొని ఉన్నాడు. అరణ్యంలో ఏం దొరుకుతుంది చెప్పండి? అరణ్యంలో ఆకలిగొని ఉన్నాడు. అతను మాత్రం కాదు, అతనితో ఉన్నటువంటి ఆ పేదవారు, బీద బిక్కి వాళ్ళందరూ కూడా కష్టంలో ఉన్నారు. అట్లాంటి కష్టంలో, ఇబ్బందుల్లో ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది చూసారా? ఇట్లాంటి పరిస్థితి మనందరం కూడా ఎదుర్కొనే ఉంటాం కదా! దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే విశ్వాసాన్ని ఇస్తుంది. విశ్వాసమే విజయమో విను ప్రియుడా, ఆ విశ్వాసమపజయమో. కానీ ఆ విశ్వాసం కూడా న్యాచురల్‌గా వచ్చేది కాదు. ఆ విశ్వాసానికి ఆధారం ఎవరు అంటే, ఫౌండేషన్ ఎవరు అంటే జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఆథర్ అండ్ పెర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. అంటే ఏంటంటే పేతురు ఇట్లా చెప్తాడు. పేతురు ఏమని చెప్తాడంటే, బంగారము కంటే అమూల్యమైనటువంటి విశ్వాసము అని చెప్తాడనమాట. ప్రెషియస్, మోర్ ప్రెషియస్ దాన్ గోల్డ్. మనం ఏమని అనుకుంటామంటే బంగారం చాలా విలువైంది అనుకుంటాం. బంగారం విలువైంది కాదు అని నేను చెప్పను. బంగారం విలువైంది కాదని నేను చెప్పను. కానీ ఏమిటంటే బంగారం కంటే విలువైనది ఏమిటి అంటే ఫెయిత్. ఏంటంటే బంగారం మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మోసుకెళ్ళలేం కదా! ఇప్పుడు 100 కేజీల బంగారం ఉందా? 100 కేజీల బంగారం ఎక్కడికి మోసుకెళ్తామండి? మేము బ్యాంక్‌లో డిపాజిట్ చేసేస్తాం. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. బంగారం కంటే విలువైనది ఉంది. ఏమిటి అంటే విశ్వాసం. అటువంటివి శాశ్వతంగా మనతో ఉంటాయన్నమాట. మన పరలోకం వరకు చేర్చేది, ఆ నిత్య రాజ్యంలో యుగయుగాలు, తరతరాలు దేవునితో కూడా ఉండుటకు మనకి సహకరించేది ఏమిటి అంటే విశ్వాసం. ఆ బంగారం ఏమిటి అంటే మన పాదముల క్రింద దేవుడు ఆ బంగారాన్ని పెడతాడు. అంటే ఏంటి? బంగారు వీధుల్లో దేవుడు మనల్ని నడిపిస్తారు. బంగారు వీధులేంటి? ఎటు చూసినా గతుకులు గతుకులు మట్టి వీధులేగా, ఎటు చూసినా తారు రోడ్లేగా అని మనం అనుకుంటాం. మనం ఇవే చూస్తూ ఉన్నాం. అమెరికాకు వెళ్ళినా, ఆఫ్రికాకు వెళ్ళినా ఎక్కడైనా అవే రోడ్లు కదా! కానీ పరలోకంలో గురించినటువంటి గొప్ప వివరణ బైబిల్ గ్రంథంలో ఉంది. పరలోకంలో ఉన్నటువంటి ఆ వీధులు బంగారు వీధులు. బంగారం మీద మనం నడుస్తాం. అట్లాంటిది మనం బంగారాన్ని దేవుని కంటే ప్రియమైనదిగా ఎంచుకోవాలా? మన వెండిని, బంగారాన్ని అన్నీ కూడా దేవునికి ఇచ్చి, దేవుని కొరకు ఈ లోకంలో సజీవ సాక్షులుగా మనం జీవించాలి. మన చుట్టూ ఉన్నటువంటి అనేకులు కష్టంలో ఉన్నప్పుడు, కడగండల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన వెండి బంగారాలను కూడగొట్టుకుంటే భారతదేశంలో సువార్త పరిచయం చేయడానికి ఎంతో అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఇజ్రాయెల్‌లో ఉన్నానంటే, ఇజ్రాయెల్‌లో పేదవారు ఎవరు ఉండరు. మన దయాదాక్షిణ్యాలు ఎవరికీ అవసరం లేదు. ఇండియాలో ఎటు చూసినా ఇల్లు లేనటువంటి వారు, వస్త్రాలు లేనటువంటి వారు, ఆకలితో ఉన్నటువంటి వారు, పేదరికంలో ఉన్నటువంటి వారు, వ్యాధిలో ఉన్నటువంటి వారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, వికలాంగులు, వీరందరికీ కూడా మనం క్రీస్తు ప్రేమను చూపించవలసినటువంటి వారముగా ఉన్నాం. దావీదు ఏమని చెప్తున్నాడు?
thou hast prepared ఏ టేబుల్ బిఫోర్ మీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్. టేబుల్ అంటే ఏమిటి అంటే భోజనపు బల్ల. ఆ భోజనం బల్ల మీద ఎన్ని ఉంటాయి. ఇజ్రాయేల్ భోజనం బల్ల చూడాలి. ఇజ్రాయేలీలో ఫుడ్ అంతా చాలా బాగుంటుందన్నమాట. అదంతా కూడా మెడిటరేనియన్ డైట్. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారంటే ఇక్కడ అంటే ఏమిటి, బ్రాహ్మిన్స్ గురించి ఎట్లా మతాల గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకోవద్దు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే ఏంటంటే ఆ యూదులు ఎట్లా ఉంటారు అంటే బ్రాహ్మిన్స్ లాగా చాలా నిష్ఠగా ఉంటారు. అంటే బ్రాహ్మణుల గురించి మనకు తెలుసు కనుక, మనం చూస్తూ ఉన్నాం కనుక, దేవుడు ఆ మంచి మాదిరి మన ముందు ఉంచారు కనుక. ఉంచకపోతే మనకేం తెలుస్తుంది? అమెరికా వెళ్తే బ్రాహ్మణుల గురించి మనం ఏమైనా చూస్తామా, పెడతామా? అంటే ఉండొచ్చు అరాకొర అక్కడ ఇక్కడ, ఇక్కడ ఉన్నట్టు విరివిగా ఉండరు కదా. దేవుడు ఒక మంచి ఉదాహరణ. అంటే మా టీచర్స్ అందరూ కూడా బ్రాహ్మిన్స్ అనమాట. చిన్నప్పటి నుంచి నాకు స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ ఎంత మంచి జ్ఞానము, ఎంత మంచి పాండిత్యము, ఎంత ఔన్నత్యము. ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి, అతని యొక్క స్థితిగతులను, అంటే ఆర్థిక స్థితిగతులను బట్టి, అతని యొక్క తల్లిదండ్రులను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి, సామాజిక స్థితిగతులను బట్టి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఎవరిని వేరు చేయరు. అంత ఔన్నత్యం కలిగినటువంటి టీచర్స్. నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్స్ పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే, ఇంద్రనీళ్ళు ఏం తీసుకుంటావు, ఎండగా ఉంది కదా, మజ్జిగ తీసుకుంటావా, పాలు తీసుకుంటావా, హార్లిక్స్ తీసుకుంటావా అడగాల. ఏమిటి? ఆతిథ్యము చేయ మరొకడు. ఆతిథ్యం ఇచ్చే మనస్సు అనమాట. చక్కని అవన్నీ కూడా మా టీచర్స్ దగ్గర నేర్చుకున్నాను కదా. అంత మంచి టీచర్స్. ఒకసారి ఏం జరిగిందంటే ట్యూషన్ కానీ వెళ్ళాను. మా టీచర్ గారు బ్రాహ్మణ్ అని చెప్పాను కదా. చక్కగా ఆయనకి కృష్ణుడు అంటే ప్రేమ, కృష్ణుడిని ఆరాధిస్తారు. హాల్లో ఆ ద్వారబంధం పైనేమో కృష్ణుడి పటం, ఒక చక్కని బొమ్మ అనమాట. అది గాజుతో చేయబడినటువంటి పోర్సిలిన్, ఇంకా అనేకమైనటువంటి పదార్థాలతో చేయబడినటువంటి చక్కని పటం అనమాట. ఏం జరిగిందంటే ఏదో సందర్భంలో నేను కుర్చీ లిఫ్ట్ చేస్తుండగా ఆ ద్వారబంధం మీద ఉన్నటువంటి ఆ కృష్ణుడి పటం కింద పడిపోయి పగిలిపోయింది. మాస్టర్ గారు భార్య కళ్యాణి టీచర్ గారు, అయ్యో ఇది మీ సార్కి చాలా ఇష్టం నాయన, పగిలిపోయిందే అన్నారు. అంతేగాని ఒక్క మాట కూడా నన్ను అనలా. ఏంటంటే కావాలని చేయలేదు కదా, ఏదో పొరపాటున జరిగింది. వాళ్ళకి ఇష్టమైంది పగిలిపోయిన, వాళ్ళు ఆరాధించే ఆ పటం పగిలిపోయిన, చూసారా ఎంత సహనం. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? కళ్ళు కనపట్లేదు నీకు? కుర్చీ అంత పైకి ఎత్తాలా? నేనెంతో ఆరాధించి, నేనెంతో ఇష్టపడి ఆ పట్టాన్ని పగలగొట్టేస్తావు అనొచ్చు. ఏమిటది? సహనం. నేర్చుకోవాలి. మంచి అనున్నది ఎక్కడైనా నేర్చుకోవాలి. ఆత్మఫలం గురించి పౌలు బైబిల్ గ్రంథంలో చక్కగా చెప్పాడు కదా. ఆత్మఫలం అనగా దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ప్రేమ, మంచితనం, సాత్వికం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, లాస్ట్ సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ కూడా కలిగి ఉంటాం. బ్రాహ్మలే వాళ్ళు బైబిల్ గ్రంథం ఎప్పుడు చదివారు చెప్పండి? ఆత్మఫలాల గురించి ఏం చదివారు చెప్పండి? అయినా ఆత్మఫలాలు మనం చూడట్లా, ఆ సెల్ఫ్ కంట్రోల్ చూడట్లా, ఆ డిసిప్లిన్ చూడట్లా, ఆ ప్రేమ చూడట్లా. వెళితే చక్కగా బ్రేక్ఫాస్ట్ ట్యూషన్గానే వెళ్ళాను. ట్యూషన్కి వెళ్తే చక్కగా అల్లం పచ్చడి, కళ్యాణి గారని మా మాస్టర్ భార్య, గురుపత్ని, అల్లం పచ్చడి, వేడివేడి ఇడ్లీ. ఇంద్రనీళ్ళు అల్లం పచ్చడి చేశాను, చాలా బాగుంది, చక్కగా ఇడ్లీ తింటావయ్యా తిను అని చెప్పి వేడివేడి ఇడ్లీలో అల్లం పచ్చడి, నెయ్యి వేయినాయ్యా. ఎందుకని? ఇవన్నీ అవసరమా? స్టూడెంట్ చదువుకోవడానికి వచ్చాడు, చదువుకుని పోతాడుగా. ఆతిథ్యము చేయ మరొకడి. ఆతిథ్యం, ఈ వాక్యం వాళ్ళు చదవలేదు. హాస్పిటాలిటీ గురించి వాళ్ళు ఎక్కడ చదివారు? బైబిల్ గ్రంథం వాళ్ళు ఎప్పుడు చదివారు? చూసారా? దేవుడు మనం బైబిల్ చదివామా చదవలేదా దాన్ని బట్టి తీర్పు తీర్చరు. మన మనస్సాక్షిని బట్టి మనకి తీర్పు ఉంటుంది. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా ఉన్నట్లయితే దేవుడు మనల్ని నిందారహితులుగా తీర్పు తీర్చే దేవుడు. దేవుడే తీర్పు తీర్చును. అట్లా ఏదో బొమ్మను పెట్టుకున్నారని చెప్పి అందరినీ విగ్రహారాధికులు అని ముద్ర వేసేయకూడదు. గడ్డ ఉంది కదా అని చెప్పి అందరూ టెర్రరిస్టులు అయిపోతారా? ఆ టెర్రరిస్టులు ఎవరు చేశారు వాళ్ళని టెర్రరిస్టులుగా?
వాళ్ళని ఒక హింసాయుత మార్గంలోనికి నడిపించింది ఎవరు? ముస్లిమ్స్ అందరినీ చూసి టెర్రరిస్టులు అంటే ఎట్లా? అట్లా ముద్ర వేయకూడదు, అది తప్పు కదా. దానికి కారణాలు ఏంటి అని మనం పరిశీలించినట్లయితే, ధనికులు కొంతమంది స్వార్థ బుద్ధితో వారి యొక్క సెల్ఫిష్ ఎండ్స్ నెరవేర్చుకోవడానికి కొంతమంది ముస్లిం యూత్ని రాంగ్ డైరెక్షన్లో వాడుకుంటూ ఉన్నారు. ఆకలితో ఉన్నారు, పిల్లలకి పాలు లేవు, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేకపోతూ ఉన్నారు, ఎంతో ఆర్థికమైనటువంటి ఇబ్బంది. నేను $100 ఇస్తాను, ఈ పిస్టల్ తీసుకుని పలానా వాళ్ళని కాల్చిపోయాడు. ఇట్లాంటి వైలెన్స్కి అనేక మంది ముస్లిం యూత్ని ధనవంతులు ప్రేరేపించేవారిగా ఉన్నారు. నేను నీకు $100 ఇస్తాను, ఈ డ్రగ్స్ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అక్కడికి సరఫరా చేయి. చూసారా? ఇప్పుడు దేనికి మార్కెట్ ఉంది చెప్పండి? దేనికి డబ్బు ఉంది? వేర్ ఈజ్ మనీ? వేర్ ఈజ్ మనీ అని అడగకూడదు. వేర్ ఈజ్ మనీ అంటే ఎందుకు అకౌంట్స్ అడగాలి? నువ్వు ఫ్యాకల్టీగా ఉండి నన్ను అకౌంట్స్ అడుగుతావా? వేర్ ఈజ్ మనీ చెప్పండి? మనీ ఈజ్ విత్ డ్రగ్స్. వేర్ ఈజ్ మనీ? మనీ ఈజ్ విత్ వైలెన్స్. వేర్ ఈజ్ మనీ? మనీ ఈజ్ విత్ ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్. వేర్ ఈజ్ మనీ? మనీ ఈజ్ ఫర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. చూసారా? మనీ హ్యాస్ బికమ్ అనదర్ గాడ్. క్రైస్తవులుగా దేవుని ఎరిగినటువంటి వారముగా, యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని తెలుసుకున్నటువంటి వారముగా మనం ఎట్లా ఉండాలంటే, డబ్బుని పెంటతో సమానముగా ఎంచుకుని దేవుని సువార్త కొరకు పానార్పణముగా పోయబడే వారముగా ఉండాలి. దేవుని సువార్త అందరికీ అందాలి అని చెప్పి, నేను నష్టపోయినా పర్వాలేదు, నేను కష్టపడినా పర్వాలేదు, దేవుని సువార్త కొరకు, దేవుని ఆలయ అభివృద్ధి కొరకు, నా పొరుగువారి క్షేమాభివృద్ధుల కొరకు, వారికి భోజనం సిద్ధపరచుట కొరకు, వారికి భోజనం బల్ల సిద్ధపరచుటకు నేను త్యాగం చేస్తాను. అట్లా ఉండాలి. డ్రగ్ అడిక్ట్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు? టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు? దీనికి ప్రారంభం ఏంటి? ముస్లిమ్స్ను కనబడితే, గడ్డ ఉన్న వాళ్ళని కనబడితే టెర్రరిస్టులను ముద్ర వేసేది, కాల్చేది. వాటర్ బోర్డింగు. ఏమిటి వాటర్ బోర్డింగు? ఏమిటి వైలెన్స్? ప్రిజన్స్, ఇంప్రిజన్మెంట్ లాంగ్, ఇంక ఎండే లేదు. ప్రిజన్లోకి వెళ్ళారంటే ఆ ప్రిజన్లో ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం, నరకయాతన. ఆహార పానీయాలు ఉండవు, చిక్కి శల్యమైపోతారు. ఆ ప్రిజన్లో ఉన్నటువంటి వాళ్ళని అడగాలి. అందుకే మనం బంధకములో ఉన్నటువంటి వారి కొరకు బంధింపబడినట్లుగా ప్రార్థన చేయాలి. Thou hast prepared a table before me in front of my enemies. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచావు. మన శత్రువులు ఎవరు చెప్పండి? సాతాను. సాతాను మానవులందరికీ కూడా శత్రువు. ఈ పేదరికమే కానీ, ఆర్థికమైనటువంటి అసమానతలే కానీ, అసూయే కానీ, ద్వేషమే కానీ, ఇవన్నీ కలుగు చేసేది శరీరానికి. మనం తినే ఆహారాన్ని పొల్యూట్ చేసేది, మనం తినే నీటిని పొల్యూట్ చేసేది, మనకి మంత్రతంత్రాలతో అపాయం కలుగు చేసేది, చేతబడులతో అపాయం కలుగు చేసేది ఎవరు అంటే సాతాను. సాతాను నేరుగా రాడు. దుష్టులైనటువంటి చెడ్డ మనుషులను, చెడిపోయినటువంటి మనుష్యులను వాడుకుంటారు. దెయ్యం పట్టినటువంటి మనుష్యులను, అపవిత్రాత్మలు పట్టినటువంటి మనుషులను, నాశనానికి జోగుతున్నటువంటి వారిని వాడుకుంటాడు సాతానుడు. వాళ్ళు మనకి శత్రువులు. వాళ్ళు మనకి నిరుద్యోగం కలుగు చేసిన, ఆకలి దప్పులు కలుగు చేసిన, మంత్ర తంత్ర శక్తుల చేత శరీర సంబంధమైనటువంటి దౌర్బల్యాలు కలుగు చేసిన, ఏమని చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు అంటే, గాఢాంధకారపు లోయలో నీవు సంచరించినను ఏ అపాయము నీకు కలుగదు, ఎలయనగా నేను నీకు తోడై ఉన్నాను, నా దండము నా దుడ్డుకర్ర నేను ఆదరించునని యేసుక్రీస్తు ప్రభు ధైర్యం చెప్తున్నారు. చూసారా? అందువల్ల యేసుక్రీస్తు ప్రభు మనకు కాపరిగా కావాలి. ఎందుకని? చెడిపోయినటువంటి మనుషులు ఉన్నారు. ఆ చెడ్డ సాతానుడి చేతిలో పడి ధనాశకు చోటిచ్చి తమ పొరుగు వారికి హాని చేసేవారు ఉన్నారు. అసూయ చేత, కీడు చేత, రకరకాల విభేదాల చేత తమ పొరుగు వారికి హాని చేసే మనుషులు ఉన్నారు. మనం వారికి ఏం కీడు కోరుకోవద్దు. మనం దేవుల్లో ఉన్నట్లయితే వారు దుష్టుడు చేసే ఏ యత్నము కూడా మన మీద సఫలం కాదు. ఓ ఇశ్రాయేలు వినో, నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు.
ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు. చూసారా, మన ఎదుటిన్నటువంటి అడ్డుబండలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు తొలగిస్తారు. ఒక అడ్డుబండగా ఎవరికన్నా నువ్వు ఉన్నావా? నీ మెడకి పెద్ద తిరగట్రాయి కట్టుకుని సముద్రంలో దూకి చావు. ఇతరులకి చేతబడి చేసే దుష్టుడా, చండాలుడా, నీచుడా, నాశనమునకు నువ్వు జోగుతూ ఉన్నావు. నీ పొరుగు అని దేమి కూడా నువ్వు ఆశించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. నీ పొరుగువానికి హాని చేస్తావా, కీడు చేస్తావా, ఫుడ్ పాయిజన్ చేస్తావా, చండాలుడా? పేరు థామస్సు. చేసే కార్యాలన్నీ నీచమైనటువంటి కార్యాలు. ఫుడ్ పాయిజన్ చేసేది, నిరుపేదల ముఖం నూరేది, ఏమిటిది? మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనులు దూషించబడుచున్నది. ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ యూ దట్ మై నేమ్ ఇస్ పుట్ టు షేమ్? పేరు థామస్సు, పేరు పీటరు. చెడిపోయినటువంటి వారు మీరే కారా? సొన్నముగట్టిన సమాధులు మీరే కారా? మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనులు దూషించబడుచున్నది. ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ యూ దట్ మై నేమ్ ఇస్ పుట్ టు షేమ్? పేరు థామస్, పేరు పీటర్. ఎందుకని వేరే పేరు పెట్టుకోరాదా? చండాలుడా, భ్రష్టుడా, నీచుడా, ఆ పరిశుద్ధుని పేరే కావాలా నీకు? దౌర్భాగ్యుడా. దీస్ ఆర్ ద ఎనిమీస్ టు క్రాస్. వీరే క్రీస్తును బహాటముగా మరలా సిలువ వేయుచున్నారు. దీస్ ఆర్ ద ఈవిల్ పీపుల్ హూ ఆర్ క్రూసిఫైయింగ్ అగైన్ అఫ్రెష్ క్రైస్ట్. వీరి నాశనం కునుకదు, నిద్రపోదు. ఎక్కడున్నావు? Thou hast prepared a table before me in front of my enemies. These are the enemies to cross. దావీదు ఎక్కడున్నాడు? ఆకలితో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, కడగండ్లో ఉన్నాడు. అప్పుడు కబురు పెడుతున్నాడు. ఎవరికి? నాబాలుకు కబురు పెడుతున్నాడు. నాబాలు, నీవు నీ దాసులు నీ గొర్రెల మందలు కాచుచ్చు ఉన్నప్పుడు, అరణ్యంలో నీ గొర్రెల మందలు ఉన్నప్పుడు వాటికి ఏ హాని కలగకుండా, వాటికి అపాయం కలగకుండా నేను నాతో ఉన్నటువంటి బీద బిక్కి 400 మంది ఏం చేస్తామంటే నీ సేవకులకి, నీ గొర్రెలకు మేము కాపుదలు ఇచ్చాం. మా దగ్గర ఉన్నటువంటి కర్రలు, మా దగ్గర ఉన్నటువంటి డాలు, కత్తె, ఈటె పట్టుకుని సింహము వల్ల కానీ, పులుల వల్ల కానీ, అరణ్యంలో ఉన్నటువంటి మృగాల వల్ల కానీ, నీ దాసులకు కానీ, నీ గొర్రెలకు కానీ, నీ మందలకు కానీ ఏ అపాయము కలగకుండా రాత్రి మగళ్ళు మేము కాచాం, కాపుదలు ఇచ్చాం, ప్రొటెక్ట్ చేసాం. కావాలంటే నువ్వు అడగొచ్చు నీ సేవకుల్ని. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు సమృద్ధిగా ఉన్నావు. ఈరోజు నీ గొర్రెలకు బొచ్చు కత్తిరిస్తూ ఉన్నావు. నువ్వు ఇప్పుడు బ్యూరోక్రేట్గా ఉన్నావా? ప్రతి నెల 3 లక్షల జీతం తీసుకుంటున్నావా? నీచురాలా, భ్రష్టుడా, చండాలుడా? నీ ప్రాణం ఎవరి వల్ల? నువ్వు చెరసాలకి వెళ్లకుండా ఎవరి వల్ల ఉన్నావు? బయట నువ్వు చేసినటువంటి కీడులు, నువ్వు చేసినటువంటి అపాయాలు ఎవరి మీద మోపబడే? భ్రష్టుడా, చండాలుడా, దౌర్భాగ్యుడా. నాబాలు గురించి చెప్తున్నానులేండి, మీకోసం కాదు. నాబాలు దగ్గర కబురు పెట్టాడు. అయ్యా నాబాలు, ఈరోజు నువ్వు ఊపిరితో ఉన్నావంటే, క్షేమంగా ఉన్నావంటే, సంతోషంగా ఉన్నావంటే, సెలబ్రేట్ చేసుకున్నావంటే, హగిగా చేసుకుంటున్నావంటే, దౌర్భాగ్యుడా, నిర్భాగ్యుడా, దుష్టుడా, నువ్వు ఈరోజు హగిగా చేసుకుంటున్నావంటే నాబాలు, అది ఎవరి వల్ల? నా త్యాగం వల్ల కాదా? నా కన్నీరు వల్ల కాదా? చండాలుడా, నీచుడా. నేను ఇప్పుడు ఆ ఇబ్బందిలో ఉన్నానే, ఆకలిలో ఉన్నానే, కష్టంలో ఉన్నానే, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు పేదరికంలో ఉన్నారే. నువ్వు చేసినటువంటి మేలు మర్చిపోయావా? నీకు చేయబడినటువంటి ఉపకారం మర్చిపోయావా? నువ్వు పొందుకున్నటువంటి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని నాకును, నాతో ఉన్నటువంటి 400 పేదలకును ఆహారం పంపించు అని వర్తమానం పంపితే, ఆ చెడిపోయినటువంటి నాబాలు, కృతజ్ఞత లేనటువంటి నాబాలు ఏమని చెప్తున్నాడంటే, తమ యజమానుల నుండి పారిపోయినటువంటి వారిని నేను ఎరుగును, నీవెవరో నాకు తెలియదు. తమ యజమానుల నుండి పారిపోయినటువంటి వారందరికీ నేను ఆహారం పెడతానా? నేను ఆహారం ఏమి కూడా నీకు పంపించేదే లేదు అని చెప్పాడు. అయితే దావీదు తన ఎదుటున్నటువంటి సైన్యంతో నాబాల్ను చంపుట కొరకు వచ్చుచున్నప్పుడు ఆ వర్తమానము మోటువాడైనటువంటి, మూర్ఖుడైనటువంటి, బుద్ధిహీనుడైనటువంటి ఆ నాబాలు యొక్క భార్య దగ్గరికి వెళుతుంది. ఆ నాబాలు భార్య అబీగయలు జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. పరిగెత్తుకుని ఆహారం సిద్ధపరిచి, దావీదు పేదరికంలో ఉన్నాడు, అవసరతలో ఉన్నాడని దావీదుకు జున్ను ముక్కలు, తర్వాత ఆహారము, ద్రాక్ష అడలు, అనేకమైనటువంటి ఆహార పదార్థాలన్నీ సిద్ధపరచుకుని గాడిద మీద వేసి తన
దా తన దాసుని ఒక అతన్ని తీసుకుని వెళ్ళి దావీదుని ఎదుర్కొని, అయ్యా, నువ్వు గొప్ప రాజు కానై ఉన్నావు. ఈ నాభాలను, నా మూర్ఖుడు మోటువాడైనటువంటి నా భర్తను చంపినటువంటి నింద నీకేలా, విడిచిపెట్టేసేయ్, నేను తీసుకొచ్చాను కదా ఆహారం, నేను నీకు ఇస్తాను ఆహారం అని చెప్పి అబీగయీలు దావీదునకు అతనితో ఉన్నటువంటి 400 మందికి సమృద్ధిగా ఆహారాన్ని తీసుకుని వచ్చి గాడిద మీద వేసుకుని వచ్చి ఇస్తుంది. అయితే నాబాలు చేసినటువంటి ఆ కీడును బట్టి, ఆ కృతజ్ఞత లేనటువంటి స్థితిని బట్టి దేవుడు నాబాలుని మొత్తగా 10 రోజుల్లో నాబాలు చచ్చాడు. ఏమైంది? నాబాలు ఉద్యోగం ఏమైంది? నువ్వు ఉన్నతమైనటువంటి పదవుల్లో బ్యూరోక్రేట్గా ఉన్నావని అతిశయిస్తున్నావా? ఎంతమంది హార్ట్ స్ట్రోకులతో చావట్లేదు, నువ్వు చావవా? నీ నాశనం కొనుకదు. నేను నాబాలు కోసం చెప్తున్నానులేండి. మూర్ఖుడైనటువంటి, మోటువాడైనటువంటి, కృతజ్ఞత లేనటువంటి నాబాలు దేవుడు మొత్తగా 10 రోజుల్లో చచ్చాడు. అయితే అబీగయీలు దేవుని చేతిలో దూతగా వాడబడి దావీదునకు భోజనపు బల్ల సిద్ధపరిచింది. దేవుని సేవకులకు ఎవరైతే ఉపకారం చేస్తారో, మేలు చేస్తారో వాళ్ళు ఆశీర్వదించబడినట్లు అబీగయీలు తర్వాత దావీదు యొక్క భార్యగా, రాణిగా హెచ్చింపబడింది. వినువారిని దేవుడు ఆశీర్వదించి బుద్ధి దయచేయనుగాక. ఆమేన్.